ప్రశ్నకి ప్రశ్న రావణ్కి అతిపెద్ద మద్దతు మాత్రం ప్రకాష్ రాజ్. రోజు వీడియోస్ చేస్తున్నాడు. అంత అద్భుతం అతను. అట్లాంటి వాళ్ళని ప్రశ్నిస్తే చేసేస్తారా, మీకు పాపం వెంటాడుతుంది అన్నటువంటిది. కాకపోతే ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం ఏంటి, ఈ పాలన, ఈ వ్యవహారం ఏంటి అని అడిగేది ప్రశ్న. లైక్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లకు సంబంధించి అవినీతి జరుగుతుంది అన్నట్టు, లేదా అమరావతికి సంబంధించి పెంచలేదంటున్నారు, ఇదేంటి తప్పు కదా, మీరే చెప్పారు ఒకసారి, మళ్ళీ మీరే ఇప్పుడు తేడా చేస్తున్నారు కదా అనేదాన్ని ప్రశ్నించడం విశ్లేషణాత్మక ప్రశ్న అంటారు. అలా కాకుండా రాముడు పారిపోయాడు, లేకపోతే సీతమ్మని అలా జరిగింది, లేదంటే రావణాసురుడు గొప్పవాడు, లేదంటే కనుక చీరలు లాగారు, ఇట్లాంటి పదాలు బురదవుతాయా? అవగాహనతో మాట్లాడితే తప్పులేదు. రాముడు పారిపోయాడా? రాజ్యం నుంచి పారిపోయి అడవిలో తలదాచుకున్నాడా? అడవిలో పారిపోయాడా? ఏం సంస్కారం అతనిది? రామాయణం తెలిసేనా మాట్లాడాలి, తెలియకపోతే మూసుకు కూర్చోవాలి. రామాయణంలో చెప్పబడింది ఏంటి? తండ్రి మాట జవదాటని వ్యక్తిగా రాముడు. ప్రతి ఇంట రాముడు ఉండాలని కోరుకుంటారు, కానీ రావణుడు ఉండాలని ఏ తల్లి తండ్రి కోరుకోరు. మీకు రావణుడు ఇష్టమైతే రావణ్ణి పూజించండి ప్రకాష్ రాజ్ గారు. అంతేగాని రావణాసురుడికి మీకు ఇష్టం కాబట్టి ప్రజలందరిళ్లలో ఒక రావణాసురుడు పుట్టాలని మాత్రం దయచేసి కోరుకోకండి. పదే పదే దైవ దూషణ చేసే వాళ్ళని సమర్థించడం, ధర్మస్థలాలు ఇట్లాగే మీరే ఆ దుర్మార్గుల్ని వెనకేసుకొచ్చారు. ప్లస్ ఆ రోజున ఏదో జరిగిపోయిందని చెప్పారు, దైవ దూషణ చేశారు. ఆ రోజున ఆలయాన్ని దూషణ చేశారు. అదంతా అపప్రదని మీరు తీసుకొచ్చి హిందూ సమాజం మీద రుద్దారు. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటిది ఇంకొక తప్పు చేస్తున్నారు. సరే, మీకు ఒక దాన్ని ఏమంటారు, యాక్టర్గా మీకు ఉన్నటువంటి పాపులారిటీతో ఇలాంటివి హైలైట్ కావచ్చేమో, కానీ దేశ వ్యతిరేక, సామాజిక వ్యతిరేక, హిందూ వ్యతిరేక వ్యక్తిగా ముద్రయించుకోవాలటం నాకు ఇష్టం. నాకు ఆ విధమైనటువంటి ఆడియన్స్ ఉంటారు, సినిమాల్లో ఎట్టాగు చచ్చినట్టు నన్ను సినిమాల్లోకి తీసుకుంటారు అనుకోవచ్చేమో. కానీ ఒక వెక్సేషన్ స్టార్ట్ అయినప్పుడు మీ మీద పడే ఇంపాక్ట్ రేపొద్దున మిమ్మల్ని మీరుండే సినిమానే చూడలేనంతటి అసహ్యం పెరిగిపోయిందంటే ప్రమాదం. ఇది గుర్తుపెట్టుకోండి.